ఒకసారి ప్రధానంగా తెలుగులో ఉన్నటువంటి ఈ అంశం చూద్దాం. చికెన్ డేంజర్, ఫారం కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో అధికంగా ఉంది. ఫార్మ్స్ కోళ్లకు మోతాదు మించి యాంటీబయాటిక్స్ ఇంజెక్షన్లు. కోళ్లలో పెరుగుతున్న యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ కేరళ సౌత్ జోన్గా, తెలంగాణ సెంట్రల్ జోన్గా అధ్యయనం అట. 2 రాష్ట్రాల్లోని 47 పౌల్ట్రీ ఫార్మ్స్లో 131 శాంపిల్ సేకరణ. కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందిందని తేల్చెప్పిన పరిశోధన. ఈ బ్యాక్టీరియాతో యాంటీబయాటిక్ ట్రీట్మెంట్కు సవాల్. అధిక ఉష్ణోగ్రతల్లో ఉడికించడం ద్వారా 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందట. సో దీన్ని ఎక్కువగా ఉడికిస్తే చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయట. కానీ ఏదేమైనా ఎంత ఉడికించినా ఏం చేసినా కూడా దీంట్లో నేను చెప్తున్నా కదా, స్వయంగా నాకు తెలిసిన ఒక మిత్రుడు ఈ వ్యాపారం చేస్తూ చూసిన, చిన్న కోడిగుడ్డును, చిన్న కోడి పిల్లని తీసుకొస్తే అది 30 రోజులు కాగానే 3 కిలోల కోడి అవుతుందయ్యా. 30 రోజులలో 3 కిలోల కోడిగా మారుతుంది. ఎట్లా సాధ్యమవుతుంది? దానికి మొత్తం ఇచ్చేటువంటి దాణలో కానీ, పెట్టే ఇంజెక్షన్లో కానీ మొత్తం ఒక కెమికల్స్, అంటే వేగంగా పెరగడం కోసం. అది ఒక రకంగా తింటే మనకు ఏమంటారు, అనారోగ్య బారిన కాకుండా ఆ కోడికి ఉన్నటువంటి రోగాలు కూడా, అంటే ఇన్ఫ్యాక్ట్ మన లివర్ తిన్నా లేకపోతే ఇంకేమైనా తిన్నా కూడా వాటికి ఉన్నటువంటి రోగాలు కూడా మనకు వచ్చే అవకాశం ఉంటుంది. చాలా వేగంగా పెరిగేందుకు అధిక మొత్తంలో కెమికల్స్, ధాన్యం వీటికి సప్లై చేస్తారు. 30 రోజుల్లోనే 3 కిలోల కోడి అవుతుంది. అది 30 రోజుల్లోనే 3 కిలోలు అంటే అది సాధ్యమేనా? సుమారుగా 30 రోజుల్లో 3 కిలోలు అంటే రోజుకు సగటున అది ఒక 100 గ్రాముల పెరిగినట్టు కదా. అది సాధ్యమవుతుందా? సో పెద్ద ఎత్తున కెమికల్స్ పెట్టి వాటిని పెంచుతూ ఉంటారు. ఇది తిన్నా డెఫినెట్గా ఇబ్బందే. సో మరి మొత్తానికి చికెన్ తినకుండా ఏం చేస్తామనంటే డెఫినెట్గా అది ఏమంటారు, తినేటువంటి ఆహారమే చాలామంది ఇంకా కూడా తీసుకుంటారు. భయాందోళన గురి చేయడం అని కాదు, కానీ కొంత ఈ పద్ధతి మార్చుకుంటే బెటర్. అటు పౌల్ట్రీ సంస్థలు కానివ్వండి, లేదంటే ఇంకేదైనా కానీ వ్యాపారం కోసం చేస్తున్నారు, కానీ అది ప్రజా ఆరోగ్యానికి పెను ప్రమాదం తీసుకొస్తుంది కదా. తస్మా జాగ్రత్త అంటున్న పరిశోధకులు ఇంకేం చెప్పారో చూద్దాం. వీళ్ళు భోజన ప్రియులకు ఆదివారం వచ్చిందంటే నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు. అందులోనూ చాలామంది నాన్ వెజిటేరియన్లకు చికెన్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. చాలామంది చికెన్లో అనేక వెరైటీలు తింటూ ఉంటారు. అయితే ఇక నుంచి చికెన్ తినేవారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బాయిలర్ కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తెలంగాణ, కేరళలో అమ్మే బాయిలర్ కోళ్లలో యాంటీబయోటిక్ను తట్టుకునే బ్యాక్టీరియా పెరుగుతోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గోళీలు వేసినా కూడా అంతేందుకు ఈ మధ్య కాలంలో ఒక 4 రోజుల క్రితం మనం గమనిస్తే చాలా మందికి ఈ చికెన్ గునియా ఫీవర్ అని వచ్చింది. సో ఈ చికెన్ గునియాలు, మటన్ గునియాలు వచ్చిన తర్వాత ఈ రోజు వరకు కూడా మీరు గమనిస్తే మళ్ళా ఈ సమస్యతో ఏదైతే ఫీవర్ వచ్చి ఇబ్బంది పడరు, లేకుంటే ప్లేట్లెట్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారో, మళ్ళీ ఈ చికెన్ కన్సంప్షన్ అంటే మళ్ళీ చికెన్ తిన్న తర్వాత మళ్ళీ కేవలం గంటల వ్యవధిలోనే ఉదయాన్నే చికెన్ తింటే సాయంత్రం వరకు అలా మళ్ళీ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకోనంటే ఇక్కడ ఈ చికెన్లో ఉండేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ బ్యాక్టీరియాకి మనం వేసుకున్నటువంటి టాబ్లెట్స్ని కూడా, టాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటే లోపలటువంటి వైరస్ని తగ్గించడమో, బ్యాక్టీరియాని తగ్గించడమో, లేదంటే మనకున్నటువంటి ఆ రోగనిరోధక శక్తిని పెంచడమో ఇలాంటివి చేస్తూ ఉంటాం కాబట్టి, సో ఈ టాబ్లెట్స్ని కూడా తట్టుకునే శక్తి ఉన్నటువంటి బ్యాక్టీరియాకి. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడే యాంటీబయోటిక్ను తట్టుకునే బ్యాక్టీరియా పెరుగుతోందని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సైంటిస్టులు హెచ్చరించారట. ఆ చికెన్లో మనం ఆ వైరస్ని చంపేందుకు టాబ్లెట్ వేసుకున్నా కూడా దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉన్నదట్టుగా. చాలామంది పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా కోళ్లకు యాంటీబయోటిక్ ఇంజెక్షన్లు ఇస్తున్నారు. దీంతో కోళ్లలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కోళ్ల మాంసం తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు. అందుకే మాంసాన్ని బాగా ఉడికించాలని చెప్తున్నారు. అయినప్పటికీ జాగ్రత్త అవసరమని చెప్తున్నారు. ఉడికించినా కూడా జాగ్రత్త పడాలి. ఎన్ఐఎన్ శాస్త్రవేత్తలు కేరళను సౌత్ జోన్గా, తెలంగాణను సెంట్రల్ జోన్గా భావించి అధ్యయనం నిర్వహించారు. 2 రాష్ట్రాల్లో 47 పౌల్ట్రీ ఫార్మ్స్లోని 131 శాంపిల్స్ సేకరించారు. వాటి నుంచి డిఎన్ఏను వేరు చేసి పరిశోధించారు. పరిశోధనలో కోళ్లలో భయంకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని తేల్చారు. కోళ్ల రెట్టలో విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చూడండి చికెన్ తినంగానే మనం అరే విరోచనాలైనవి, మనం మసాలా ఫుడ్ తింటున్నాం అనుకుంటున్నాం, కానీ చికెన్ తినడం వల్ల ఇక్కడ చూడండి ఈకోలి చర్మ వ్యాధులకు కారణమయ్యే స్టెఫోలోకాకస్ అరియస్తో పాటుగా క్లాస్టోడియం ఫెర్ఫ్రిజెంట్స్, క్లెబియల్లా, ఎంటారోకోక్ ఫెకాలిస్, న్యూడోమోనస్ ఎర్గోనైసా బ్యాక్టీరియా యాడ్స్
ఫ్రాజిల్స్ ఇటువంటి అనేక హానికరమైన బ్యాక్టీరియాలు ఉన్నాయట. అది పలకడానికి కూడా ఇబ్బంది ఉన్నది. చూసిరు కదా, ఈ కోళ్ళ తినడంతోనే మనం విరోచనాలకు దారితీసే అవకాశం ఉందట. విరేచనాలకు కారణమయ్యే ఈకోలి, చర్మ వ్యాధులకు కారణమయ్యేటువంటి స్టెఫిలోకాకస్ ఇటువంటి బ్యాక్టీరియా ఉన్నాయట. బ్యాక్టీరియోడ్స్ ఫ్రాజిల్ వంటి హానికరమైన బ్యాక్టీరియాకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నట్టుగా తేల్చారు. ఈ బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశిస్తే వ్యాధులు వస్తాయని హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాలన్నీ యాంటీబయోటిక్ ట్రీట్మెంట్కు సవాల్ విసురుతున్నాయని ఎన్ఐఎన్ డ్రగ్ సేఫ్టీ డివిజన్ సైంటిస్టులు డాక్టర్ షోబీ వేలేరి సంయుక్త కుమార్ రెడ్డి తెలిపారు. ఇలాంటి చికెన్ను అధిక ఉష్ణోగ్రతలు ఉడికించడం ద్వారా వీటిలో 95% బ్యాక్టీరియా నాశనం అవుతుందని చెప్పారు. ఎక్కువగా ఉడికించుకొని తినాలంట. తెలంగాణతో పోలిస్తే కేరళలో యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ జన్యువు తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా, కేరళతో పోలిస్తే మన దగ్గర ఎక్కువ ఉన్నట్టు ఇంకా తీవ్రత. యాంటీబయాటిక్స్కు ఏఎంఆర్ సవాల్ విస్తురుతుందని ఈ రీసెర్చ్ నేతృత్వం వహించిన డాక్టర్స్ షోబీ వెలేరి అన్నారు. కేరళ, తెలంగాణలో పలు పౌల్ట్రీ నుంచి కోడి డేటా సేకరించాం. ఇందులో జన్యు సంబంధమైన డిఎన్ఏను వేరు చేశాం. ఇందులో ప్రాణాంతక బ్యాక్టీరియా జన్యువులు యాంటీబయాటిక్స్ను తట్టుకునే అదనపు పొరను కలిగి ఉండడం గుర్తించాయి. ఈ బ్యాక్టీరియా న్యూమోనియా, కలరా, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్రమైన ఆరోగ్యానికి గురిచేసి ట్రీట్మెంట్ను సవాల్గా మారనుంది అని పేర్కొన్నారు. ప్రజారోగ్యానికి హాని కలిగించే యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పర్యావరణ వ్యవస్థలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తక్షణమే అరికట్టాల్సిందని కాగా సైంటిస్టులు డాక్టర్ షోబీ వెలేరి, డాక్టర్ అజ్మల్ మొత్తం మీద ఏంటంటే చికెన్ తింటే జర అనారోగ్యం బారిన పడే అవకాశం ఉన్నదట. జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొంత ఒకళ్ళు తిన్నా కూడా 95% వరకు చచ్చిపోయే అవకాశం ఉంది. ఎప్పుడు ఎక్కువగా ఉడికించినటువంటి ఆహారము, హాఫ్ బాయిల్డ్ అని, లేకపోతే వీటిని ఏమంటారు, క్యా బోల్తే ఉస్కు, కబాబులు అని చెప్పి నిప్పుల మీద వాటిని పొగ తాకిచ్చి జర వాటికి పొగ వచ్చినట్టుగా చేసి ఇలాంటి కొంత టాక్టిక్స్ చేసి రకరకాల రుచికరమైనటువంటి ఆహారమే తింటున్నాం అనుకుంటున్నాం. కానీ ఈ రుచికరమైనటువంటి ఆహారం వెనుక ఇంత పెద్ద కథ ఉన్నదట. సో అనారోగ్య బారిన పడకుండా ఉండాలంటే కొంత వాటికి దూరంగా ఉండడం మేలు. లేదు మనం డెఫినెట్గా